రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్లో భేటీ అయ్యారు. గత 20 రోజుల్లో ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలవటం ఇది రెండోసారి. బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొస్తుండటం, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతితో మోదీ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భేటీ అయ్యారు. వీరి వరుస భేటీల వెనుక కారణాలు తెలియనప్పటికీ ఇరువురు కీలక నేతలు రాష్ట్రపతితో సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్లో భేటీ అయ్యారు. గత 20 రోజుల్లో ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలవటం ఇది రెండోసారి. బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొస్తుండటం, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతితో మోదీ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భేటీ అయ్యారు. వీరి వరుస భేటీల వెనుక కారణాలు తెలియనప్పటికీ ఇరువురు కీలక నేతలు రాష్ట్రపతితో సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కళ, పాలనాపరంగా భేటీలు కామని అనుకున్న ఈ వరుస భేటీలు ఎలా చూడాలి? సతీష్, దాదాపు మనకు పార్లమెంట్ సమావేశాలు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. కానీ పార్లమెంటు సమావేశంలో అటు ప్రతిపక్షాలు గత 11 రోజుల నుంచి కూడా నిరసనలు తెలుపుతున్నటువంటిది ఒకవైపు జరుగుతోంది. అయితే మరొక వైపు నిన్న సాయంత్రము చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఏదైతే రాష్ట్రపతితో సమావేశమయ్యారో ఆ తర్వాత మరి కొద్దిసేపటికి ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా భేటీ కావడం అన్నది ఇక్కడ చాలా కీలకం. అంటే ఎప్పుడైనా కానీ పరిపాలనా పరంగా ఏదైనా ఉంది అని అంటే మనకు గత 15 రోజుల క్రితం ఏదైతే పార్లమెంట్ సమావేశాల కన్నా ముందుగా కూడా ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఏదైతే రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తర్వాత కేంద్ర మంత్రులు అటు రాజ్నాథ్ సింగ్ కూడా సమావేశం కూడా అయ్యారు. అయితే పార్లమెంటు ఒకవైపు మనకు సమావేశాలు జరుగుతున్నాయి, మరొక వైపు ఈ విధంగా నిన్న ఏదైతే సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. కానీ ఎక్కడా కూడా దాని అప్డేట్స్ మాత్రం మనకి ఇంకా ఇప్పటివరకు కూడా ఎక్కడ అది బయటికి రాలేదు. అయితే ముఖ్యంగా ఏదైతే కీలక సమావేశం జరిగిందో ఆ సమావేశంలో మాత్రం ప్రత్యేకంగా చర్చించినటువంటి అంశాలు ఏంటి, రానున్నటువంటి ఏదైతే ఒకవైపు అంటే టారిఫ్కి సంబంధించినటువంటి 25% ఏదైతే ట్రంప్ ప్రకటన తర్వాతనే మొదటి సమావేశం ఇటు అంటే ఇక్కడ భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి ఏదైతే టారిఫ్ సమస్యకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారా, లేకపోతే మనకు బీహార్కి సంబంధించినటువంటి SIRకి సంబంధించినటువంటి అటు ప్రతిపక్షాలు ఏదైతే చర్చను కోరుకుంటున్నాయో ఆ చర్చ ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి బీహార్ ఓటర్ జాబితాకు సంబంధించినది దీనిపై ప్రత్యేకంగా చర్చించారా అన్నటువంటిది మాత్రము కొంత మనకి ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు.
అయితే ఒకవైపు మనకు టారిఫిన్ గురించి కూడా ఖచ్చితంగా చర్చించారు. తర్వాత ఇక్కడ మనకు ఎస్ఐఆర్కి సంబంధించిన అంశాన్ని కూడా ఖచ్చితంగా చర్చించి ఉంటారు అన్నటువంటిది. ఎందుకంటే ఇక్కడ మనకు ఎస్ఐఆర్కి సంబంధించినటువంటిది అంటే ఎన్నికల కోడ్ అంటే ఎలక్షన్ పరిధిలో ఉంటుంది. ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చకు రాదంటూ కూడా ఈరోజు కిరణ్ రిజిజు కూడా చాలా కీలకంగా కూడా వ్యాఖ్యలు చేసినటువంటిది. అయితే దీనికి సంబంధించినటువంటిది నిన్న ఏదైనా సమావేశంలో చర్చించారా, లేకపోతే ఇంకా ఏ అంశాలను ఇక్కడ ప్రస్తావించారు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ప్రధాని సమావేశం అయ్యాకనే మరి కొద్దిసేపటికి ఇక్కడ హోంమంత్రి అమిత్ షా సమావేశం ఇక్కడ చాలా కీలకం. అయితే ఇక్కడ మనకు అంటే మొదటి రోజే మనకు 21వ తేదీన ఏదైతే ఉపరాష్ట్రపతి ఇక్కడ ధన్ఖడ్ రాజీనామాతో ఒక్కసారిగా కూడా పార్లమెంటులో దీనిపై ప్రత్యేకమైనటువంటి చర్చ కూడా జరిగింది. ఒకవైపు మరి ఈ సమావేశంలో కూడా కీలకంగా ఏదైతే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి చర్చ కూడా ఇందులో కూడా వచ్చింది అన్నటువంటిది కొంత మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఏదైతే సమావేశం జరిగిందో చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.